బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. 40 మంది రాశారు. 40 మంది రచయితల్లో ఒక రచయితకి చాలా ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత అంటే, మిగిలిన 39 ఒక జాతి అయితే ఈయనొక్కడే ఒక జాతి. అందుకే ఈయనకి ప్రత్యేకత అని అంటారు. బైబిల్ని ప్రాథమికంగా రాసింది యూదుల కోసం, ప్రాథమికంగా రాసింది యూదులు మాత్రమే. బైబిల్ రాసినటువంటి మొదటి వ్యక్తి నుంచి చివరి దాకా ప్రతి వ్యక్తి కూడా యూదుడే, ఒకే ఒక వ్యక్తి తప్పించి ఆయన యూదుడు కాదు. అయినప్పటికీ ఆయన రాసినటువంటి 2 పుస్తకాల్ని బైబిల్లో పెట్టారు. ఆయన పోనీ రచయిత కానే కాదు, రచించటం అంటే ఏంటో ఆయనకి తెలియదు. అయినప్పటికీ కూడా ఆయన రాసినటువంటి 2 పుస్తకాలు పెట్టారు. ఆయన ఒకవేళ యాజకుడా కాదు, అయినప్పటికీ ఆయన రాసిన 2 పుస్తకాలు పెట్టారు. ఆయన ప్రవక్త అసలు కాదు, ఆయన పాస్టర్ గారా అసలు కాదు. ఈ వ్యక్తి ఎవరో కాదు, లూకా. లూకా అనేటువంటి ఆయన